హాయ్ వియర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ 8th డిసెంబర్ వెన్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, టాప్ బిజినెస్ హెడ్లైన్స్ ఏమున్నాయి, మన మార్కెట్స్ని ఇంపాక్ట్ చేయబోయే అంశాలు ఏంటి, ఇవన్నీ కూడా చూద్దాం. ముందుగా ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ చాలా పాజిటివ్గా ఉంది. నికాయ్ 1% పైగా లాభాలతో ట్రేడ్ అవుతుంటే షాంఘై, హాంకాంగ్లో కూడా మంచి పటిష్టమైన ట్రెండ్ మనకు కనిపిస్తుంది. అటు సౌత్ కొరియన్ మార్కెట్స్లో కూడా జంప్ మనం చూస్తున్నాం. అండ్ నిన్న ముగిసిన యుఎస్ మార్కెట్స్ చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. మెయిన్గా నాస్డాక్ 3% లాభాలు నమోదు చేసింది. మార్చి తర్వాత ఒకే రోజు ఈ స్థాయిలో నాస్డాక్లో జంప్ రావడం అనేది మళ్ళీ మనం ఇప్పుడే చూస్తున్నాం. అండ్ దీనికి తోడు టెక్ రిలేటెడ్ స్టాక్స్లో వరుసగా రెండో రోజు కూడా కొనుగోళ్ల మద్దతు మనకి బాగా కనిపిస్తుంది. గత కొద్ది కాలం నుంచి నాస్డాక్లో క్లియర్ కట్ సెల్లింగ్ మోడ్లో ఉన్న స్టాక్స్ అన్నీ కూడా నిన్న మొన్న కొద్దిగా మళ్ళీ తేరుకోవడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. S&P 500 కూడా 2% లాభాలతో నిన్న ముగిసింది. డౌజోన్స్ 1.5% వరకు గెయిన్స్ నమోదు చేసింది. సో మొత్తానికి ఒక బెస్ట్ ట్రేడింగ్ డే మధ్యకాలంలో యూఎస్ మార్కెట్స్లోని ఈ టైంలో మనం చెప్పుకోవచ్చు. అండ్ యూరోపియన్ మార్కెట్స్లో కూడా నిన్నటి ట్రేడింగ్ సెషన్లో మంచి లాభాలను నమోదు చేశాయి. డాక్స్ ఆల్మోస్ట్ 3% మేర, ఫుట్సీ కూడా 1.5% వరకు గెయిన్స్ నమోదు చేశాయి. ఈ ఒమిక్రాన్ భయాలు మెల్లమెల్లిగా ఈక్విటీ మార్కెట్స్ దాని నుంచి, ఆ భయం నుంచి బయటపడుతున్నాయి. ఇనిషియల్గా చాలా ఒక ఉత్పాతం లాంటిది మళ్ళీ సంభవించవచ్చేమో నాకు భయం, ఆందోళన అందరిలో కనిపించింది. అయితే మెల్లమెల్లగా రిపోర్ట్స్ వస్తున్న తర్వాత డెత్స్ తక్కువగా ఉన్నాయి, వ్యాప్తి ఎక్కువగా చెందుతున్నప్పటికీ డెత్స్ తక్కువగా ఉన్నాయన్న ఒక ఏకైక పాజిటివ్ ఫ్యాక్టర్ ఈక్విటీ మార్కెట్స్ని ముందుకు నడిపిస్తుంది. ఇక ఆయిల్ చూస్తేనేమో ఆయిల్ కూడా బ్రెంట్ క్రూడ్ మళ్ళీ $75 మార్క్ని క్రాస్ చేసింది. ఆయిల్ ఆల్మోస్ట్ $72 వరకు మనం వెళ్ళడం చూస్తున్నాం. సో మొత్తానికి ఈ మార్కెట్ అంటే ఎనర్జీ మార్కెట్ని కూడా ఒమిక్రాన్ పెద్దగా భయపెట్టలేకపోతుంది అనేది క్లియర్ కట్గా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశం. గోల్డ్ $1786 దగ్గర ఆల్మోస్ట్ 1760, 1780, మ్యాక్సిమం $1790 దగ్గర అటు ఇటుగా కొట్టుమిట్టాడుతోంది గోల్డ్ కూడా. యూఎస్ 10-year బాండ్ ఈల్డ్స్ పరంగా చూస్తేనేమో 1.46% దాకా ఉన్నాయి. 1.3% నుంచి కొద్దిగా ఇందులో జంప్ రావడం అయితే మనం చూసాం. క్రిప్టో కరెన్సీస్లో బిట్ కాయిన్ మళ్ళీ 50,000 మార్క్ని క్రాస్ చేసింది. $50,458 దగ్గర బిట్ కాయిన్ ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 2 to 3 days బ్యాక్ $46,000 వరకు వెళ్ళిన బిట్ కాయిన్లో మళ్ళీ కొద్దిగా జంప్, మళ్ళీ కొద్దిగా బయింగ్ సపోర్ట్ అయితే చూస్తున్నాం. ఎథీరియం 2.3%, లైట్ కాయిన్ 5%, బిట్ కాయిన్ క్యాష్ కూడా ఒక 3% దాకా జంప్ అయితే ఉంది. సో ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పెద్దగా మన మార్కెట్స్ని ఇంపాక్ట్ చేసే నెగిటివ్ న్యూస్ అయితే ఏం లేవు. బట్ ఓవరాల్గా పిక్చర్ అయితే మాత్రం పాజిటివ్గానే కనిపిస్తుంది ఈ రోజు ప్రారంభం ప్రకారం చూస్తే. అండ్ ఎకనామిక్ టైమ్స్ చూస్తేనేమో ఫస్ట్ పేజ్లో మెయిన్గా ఈరోజు మనం ముఖ్యంగా అబ్జర్వ్ చేయవలసిన అంశం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ పాలసీ అనౌన్స్మెంట్కి సంబంధించి. సో ఆర్బీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఇప్పుడున్న పరిస్థితుల్లో అటు గ్రోత్ని కన్సిడర్ చేస్తూ ఇన్ఫ్లేషన్ కట్టడి చేసే విధంగా అండ్ లిక్విడిటీ ఏమాత్రం తగ్గకుండా ఉండే విధంగా ఒక కత్తి మీద సాము లాంటి నిర్ణయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించబోతోంది ఇవాళ మనకి. అందుకే బ్యాంక్ నిఫ్టీలో అండ్ ఇంట్రెస్ట్ సెన్సిటివ్ స్టాక్స్ అంటాం కదా, అటు రియల్ ఎస్టేట్ కానివ్వండి, వీటిలో బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్ ఇలా వీటికి సంబంధం ఉన్న స్టాక్స్లో వాళ్ళ కొద్దిగా మొమెంటం ఉండవచ్చు. సో అందుకని చాలా కీన్గా అబ్జర్వ్ చేయాలి. బ్యాంక్ నిఫ్టీతో ప్లే చేసేవాళ్ళు ఇవాళ, ఎస్పెషల్లీ పుట్ అండ్ కాల్ ఆప్షన్స్ తీసుకునేవాళ్ళు. సెన్సెక్స్ నిఫ్టీ జంప్ 1.6% ఇన్ సింక్ విత్ ఏషియన్ మార్కెట్స్. సో ఏషియన్ మార్కెట్స్ని బట్టి మన మార్కెట్స్లో కూడా నిన్న మంచి లాభాలు నమోదు చేయడం చూసాం. ఎఫ్ఎంసీజీ కంపెనీస్ మూట్ ఈజ్ ఎ ట్రెడిషనల్ డిస్ట్రిబ్యూటర్స్ పెయిన్ వర్కింగ్ ఆన్ ఆన్లైన్ ఓన్లీ ప్యాక్స్, డిఫరెన్షియల్ ప్రైజింగ్, బెటర్ మార్జిన్స్ టు అవాయిడ్ కాన్ఫ్లిక్ట్. అటు డిస్ట్రిబ్యూటర్స్కి కంపెనీస్కి మధ్య ఒక విభేదాలను చోటు చేసుకుంటున్న తరుణంలో దీన్ని అమికబుల్గా పరిష్కరించుకోవడానికి ఎఫ్ఎంసీజీ కంపెనీలు మెయిన్గా ఆన్లైన్ ఓన్లీ ప్రోడక్ట్స్ని తయారు చేయడము, ప్యాక్స్ తయారు చేయడము, డిఫరెన్షియల్ ప్రైజింగ్ ఉండడం లాంటి ఏర్పాట్లు చేస్తున్నాయి. డిస్ట్రిబ్యూటర్స్ని పోగొట్టుకోకూడదు అన్న ఒక అంచనా ఇక్కడ. క్రిప్టో ఎక్స్చేంజెస్ మే నీడ్ లైసెన్స్. ఇక్కడ అన్నిటికంటే ఒక ముఖ్య పాయింట్ ఏంటంటే సెబీ రంగంలోకి దిగవచ్చు ఈ క్రిప్టో ఎక్స్చేంజెస్కి సంబంధించి అని ఒక వార్త ఇక్కడ మనం చూస్తున్నాం. మోస్ట్లీ ఇదే ఫైనలైజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎవరికి రెగ్యులేటరీ ఈ నియంత్రణ సంస్థ ఎవరి చేతుల్లో పెడితే నియంత్రణ వ్యవస్థని మెరుగ్గా చూసుకోగలదు అని చూసుకున్న తర్వాత ఫైనల్గా సెబీకి అవకాశం దక్కినట్టుంది. అటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ మిగిలిన ఏ చట్ట సంస్థలు, నియంత్రణ సంస్థలు కాకుండా
ఎక్స్చేంజ్ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ రెండు ఎక్స్చేంజ్లు ఈ సంస్థ నిర్వహిస్తుంది కాబట్టి రెగ్యులేట్ చేస్తుంది కాబట్టి అంటే బీఎస్సీ ఎన్ఎస్సిని వీళ్ళు కూడా క్రిప్టో ఎక్స్చేంజెస్ని కనుక డీల్ చేసినట్టయితే సమర్థంగా ఉంటుందన్న ఒక అంచనా కావచ్చు, ఫైనాన్స్ మినిస్టర్ చేసి ఉండవచ్చు. సో మేబీ సెబీకి ఈ క్రిప్టో ఎక్స్చేంజెస్ చూసుకునే బాధ్యతను త్వరలో అప్పగించే అవకాశం ఉంది ఈ బిల్ వన్స్ పాస్ అయిన తర్వాత. ఇక మిగిలిన స్టాక్స్ పరంగా చూస్తేనేమో వొడాఫోన్ ఐడియా పార్ట్నర్స్ టాన్లా టు యూజ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఫర్ ఎంటర్ప్రైజ్ బిజినెస్. సో ఎంటర్ప్రైజ్ బిజినెస్కి ఐఓటీ సొల్యూషన్స్ని బ్లాక్ చైన్ టెక్నాలజీని వినియోగించుకునేందుకు టాన్లా సొల్యూషన్స్తో వొడాఫోన్ ఐడియా పార్ట్నర్షిప్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. సో అందుకే కొద్దిగా టాన్లాలో కొద్ది రోజుల నుంచి పాజిటివ్ యాక్టివిటీ కనిపిస్తుంది. శ్రీరామ్ ప్రాపర్టీస్ అట్ ఏ డిస్కౌంట్ కుడ్ బి ఏ బెట్ ఫర్ లాంగ్ టర్మ్. సో మిగిలిన పీర్ కంపారిజన్లో పరంగా చూస్తే శోభాతో చూసుకున్నా మిగిలిన ఈ కంపెనీస్తో చూసుకున్నా కూడా ప్రెస్టేజ్, బ్రిగేడ్ లాంటి కంపెనీస్తో చూసుకున్నా కూడా కాస్త అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ స్టాక్ దొరుకుతుంది. అండ్ మెయిన్గా లాస్ట్ 2 క్వార్టర్స్ ఈ నష్టాలను ప్రకటించడానికి ఈ అకౌంటింగ్ ఇష్యూసే కానీ పెద్దగా మెయిన్గా రెవెన్యూలో కానీ వీటిలో పెద్దగా డెంట్ ఉన్న పరిస్థితి లేదు అని చెప్పి ఇక్కడ ఈటీలో ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఎవరికైతే లాంగ్ టర్మ్ వ్యూ ఉంటుందో వాళ్ళు శ్రీరామ్ ప్రాపర్టీస్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, ఐపీఓకి దరఖాస్తు చేసుకోవచ్చు అని ఇక్కడ సూచిస్తున్నారు. మెయిన్గా మిడ్ అండ్ కొద్దిగా అబో మిడిల్ క్లాస్ సెగ్మెంట్ని టార్గెట్ చేస్తూ అఫోర్డబుల్ హౌసింగ్ మీద కంపెనీ దృష్టి పెడుతుంది కాబట్టి అండ్ రాబోయే రోజుల్లో అసెట్ లైట్ మోడల్ మెయిన్గా ఈ కంపెనీకి కలిసి వచ్చిన అంశం ఏంటంటే అసెట్ లైట్ మోడల్ ఒకటి, ఇంప్రూవింగ్ బిజినెస్ మొమెంటమ్ అండ్ పటిష్టమైన స్ట్రాంగ్ పైప్ లైన్ కూడా ఉంది ఈ ప్రాజెక్ట్స్ నిర్మించడంలో కాబట్టి. సో లాంగ్ టర్మ్ ఆలోచన ఉన్న వాళ్ళు శ్రీరామ్ ప్రాపర్టీస్కి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అండ్ దీనికి తోడు చాలా స్ట్రాంగ్ పేరెంటేజ్ ఉన్న కంపెనీ శ్రీరామ్ గ్రూప్ నుంచి వస్తుంది కాబట్టి. ఫ్యాబ్ ఇండియా ప్లాన్స్ టు ఫైల్ పేపర్స్ ఫర్ అన్ ఐపీఓ టు రైజ్ $500 million. సో అజిమ్ ప్రేమ్జీ గారు లాంటి ప్రముఖులు ఇందులో ఇన్వెస్టర్స్గా ఉన్నారు. ఫ్యాబ్ ఇండియా ఈ కంపెనీ $500 million సమీకరించేందుకు ఐపీఓకి రాబోతుందని ఒక అప్డేట్ ఇక్కడ చూస్తున్నాం. మెయిన్గా రిలయన్స్ ఇండస్ట్రీస్కి సంబంధించి కూడా ఒక మేజర్ అప్డేట్ ఉంది. అది కూడా ఇవాళ మార్కెట్స్లో రిలయన్స్కి ఒక మొమెంటం తీసుకురావచ్చు. అబుదాబి కెమికల్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫామ్ $2 billion ప్రొడక్షన్ జేబీ. సో అటు అబుదాబికి చెందిన ప్రభుత్వ సంస్థ కెమికల్ డెరివేటివ్ కంపెనీ తాజీజ్ అన్న కంపెనీతో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒప్పందం కుదుర్చుకుంటే కెమికల్ ప్రొడక్షన్స్ చేసేందుకు రువాయిస్లో అబుదాబిలోని రువాయిస్లో ఈ కెమికల్స్ని ఉత్పత్తి చేసేందుకు 2 సంస్థల మధ్య ఒక భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. మెయిన్గా అక్కడ క్లోరాల్కలీ, ఎథనైల్ డైక్లోరైడ్ అండ్ పాలీవినైల్ క్లోరైడ్ పీవీసీ ఇవన్నీ కూడా అక్కడ ప్రొడక్షన్ ఫెసిలిటీలో తయారు చేస్తారు. సో 2 కంపెనీస్ మధ్య ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల మెయిన్గా సౌత్ ఈస్ట్ ఏషియాకి, ఆఫ్రికా మార్కెట్స్కి మరింతగా విస్తరించేందుకు వీళ్ళ వ్యాపారాన్ని అవకాశం దొరుకుతుంది. సో ఒక మేజర్ న్యూస్ ఇది రిలయన్స్కి. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇక్కడ రిలయన్స్కి దీని తర్వాత గోల్డ్మ్యాన్ సాక్స్ ఒక అప్డేట్ ఇవ్వడం చూసాం. గోల్డ్మ్యాన్ సాక్స్ రైజెస్ రిలయన్స్ టార్గెట్ ప్రైస్ టు $3,185. నాట్ ఓన్లీ నిన్న వచ్చిన తాజీస్ ప్రకటన కాకుండా ఈ హైడ్రో బిజినెస్లో మరింతగా హైడ్రోజన్ బిజినెస్లో మరింతగా ఈ కంపెనీ దూసుకుపోయే అవకాశం ఉంది అన్న అంచనాల నేపథ్యంలో గోల్డ్మ్యాన్ సాక్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ టార్గెట్ ప్రైస్ని 12% దాకా పెంచి $3,185 చెప్తుంది. ఇట్ ఎక్స్పెక్ట్స్ ద కంపెనీస్ న్యూ ఎనర్జీ బిజినెస్ టు బి వన్ ఆఫ్ ద గ్రోత్ డ్రైవర్స్ అలాంగ్ విత్ రిలయన్స్ రీటైల్ అండ్ టెలికాం తర్వాత మరింతగా మరొక గ్రోత్ ఇంజన్ రిలయన్స్ స్టాక్కి ఉంటే అది నెక్స్ట్ గ్రోత్ ఇంజన్ ఇదే అవుతుంది, ఈ ఎనర్జీ బిజినెస్ అవుతుంది అని చెప్పి గోల్డ్మ్యాన్ సాక్స్ అంచనా కడుతోంది. సో $2,382తో స్టాక్ నేను క్లోజ్ కావడం చూసాం. సో అక్కడి నుంచి ఇంకా చెప్పుకుంటే ఆల్మోస్ట్ $800-900 దాకా స్టాక్ పెరిగే అవకాశం ఉంది అనేది గోల్డ్మ్యాన్ సాక్స్ అంచనా. ఇక రిలయన్స్, హెచ్డిఎఫ్సి, ఎల్ఎన్టీ మే లాగ్ డబుల్ డిజిట్ ఎర్నింగ్స్ గ్రోత్. ఈసారి మెయిన్గా డాక్టర్ రెడ్డీస్, రిలయన్స్, హెచ్డిఎఫ్సి, ఎల్ఎన్టీ, టాటా కమ్యూనిక్ లాంటి స్టాక్స్ డబుల్ డిజిట్ గ్రోత్ని అనౌన్స్ చేయవచ్చు అని చెప్పి ఐసిఐసిఐ సెక్యూరిటీస్ ఒక ఇంట్రెస్టింగ్ అంచనాని ఇక్కడ కడుతోంది. మెయిన్గా ఇక్కడ చూస్తేనేమో అర్నింగ్స్ ఇయర్ టు డేట్ ప్రకారం అర్నింగ్స్ పరంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 74% దాకా లాభాలను అందించింది. అర్నింగ్స్ ఈల్డ్ ఫర్ FY24 ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం దాదాపు 13.4% దాకా అర్నింగ్స్ ఈల్డ్ జంప్ ఉండొచ్చు అనేది ఒక అంచనా. సో మొత్తానికి ఈ కంపెనీస్ అంతా కూడా మంచి గ్రోత్ పాత్ని, మంచి వృద్ధిని అనౌన్స్ చేసే అవకాశం ఉంది అనేది ఇక్కడ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ విశ్లేషణ. F&O ట్రేడర్స్ మౌంట్ బేరిష్ బెట్స్ ఆన్ మిడ్ క్యాప్ ఐటీ ఆన్ వాల్యుయేషన్ కన్సర్న్స్. ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటి అంటే మెల్లిమెల్లిగా మనకి బ్యాంక్స్ తర్వాత
ఐటీ స్టాక్స్ని వీళ్ళు అమ్ముతున్నారా, అమ్ముకునే అవకాశం ఉందా ఎఫ్ఐఎస్ అని ఇక్కడ ఒకటి చూస్తున్నాం. ఎందుకంటే బాగా పెరిగే స్టాక్స్, మిడ్ క్యాప్ ఐటీ స్టాక్స్ వాల్యుయేషన్స్ పరంగా బాగా స్ట్రెచ్ అయి ఉన్నాయి. ఏదో పాయింట్ ఆఫ్ టైంలో ఒక ప్రాఫిట్ బుకింగ్ అయితే రాక తప్పదు. అండ్ ఇక్కడ రూపీ పరంగా కూడా రూపీ చాలా బలహీనపడింది. చాలా మంచి టైం ఇది స్టాక్స్ అమ్ముకోవడానికి అన్న ఒక అంచనాల నేపథ్యంలో ఎఫ్ఐఎస్ మెల్లిగా బ్యాంక్ స్టాక్స్ తర్వాత ఐటీ స్టాక్స్ మీద, మిడ్ క్యాప్ ఐటీ స్టాక్స్ మీద ఒక సెల్లింగ్ మోడ్లో ఉండొచ్చేమో అన్న ఒక ఇది ఇక్కడ కనిపిస్తోంది. అందుకే కొద్దిగా ఐటీ స్టాక్స్లో సెల్లింగ్ అయితే నేను మొన్న చూసాం మనం. సో చూడాలి, ఐటీ స్టాక్స్లో మంచి లాభాల్లో ఉంటే మెల్లగా ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం మంచిది అన్న ఒక అంచనా కనిపిస్తుంది. ఇక్కడ ఎంఫసిస్ స్టాక్ ప్రైస్ పడుతోంది, ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతోంది, మైండ్ ట్రీ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతోంది, అలాగే స్టాక్ ప్రైస్ పడుతోంది. ఇదన్నీ కూడా కొద్దిగా నెగిటివ్ బేరిష్ బెట్స్ తీసుకుంటున్నందుకు ఒక సంకేతం. గోద్రేజ్ ప్రాపర్టీస్లో కూడా ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. టీవీఎస్ మోటార్స్, వోడాఫోన్ ఐడియా ఇవన్నీ కూడా మనకి ఇక్కడ బట్ ఇట్ కుడ్ సీ బయింగ్ ఇన్ ద షార్ట్ టర్మ్. వోడాఫోన్ ఐడియా మాత్రం కొద్దిగా డిఫరెంట్ స్టోరీ ఇది. ఇక్కడ ఈ స్టాక్ బయింగ్ సపోర్ట్, ద స్టాక్ హ్యాస్ సపోర్ట్ అట్ 13 rupees and can go up to 16 rupees. The major trend is negative but it could see buying in the short term. మోతీలాల్ ఓస్వాల్ చెప్తోంది షార్ట్ టర్మ్లో 16 rupees దాకా టార్గెట్ పెట్టుకోవచ్చు ఈ స్టాక్కి అని చెప్పి. ఇక్కడ టీవీఎస్ మోటార్కి సంబంధించి సపోర్ట్ నియర్ 640 and can go up to 710 rupees. ఇది కూడా మోతీలాల్ ఓస్వాల్ 710 రూపాయల దాకా టార్గెట్ ప్రైస్ ఇస్తుంది టీవీఎస్ మోటార్స్కి. ఇక గోద్రేజ్ ప్రాపర్టీస్ పరంగా చూస్తేనేమో ఒక మేజర్ హర్డిల్ ఉంది. And if it breaks below the level then downside may open towards 1750-1800 rupees. ఇక్కడ 1920 దగ్గర క్రూషియల్ సపోర్ట్ ఉంది. అది కనుక బ్రేక్ అయిపోతే 1750-1800 వరకు స్టాక్ పడిపోవచ్చు అని చెప్పి అంచనా కడుతున్నారు. ఇక మైండ్ ట్రీ పరంగా చూస్తేనేమో ట్రేడర్స్ ద స్టాక్స్ ర్యాలింగ్ టేకింగ్ ఏ పాజ్ ఆఫ్టర్ గెయిన్ ఆఫ్ 208% లాస్ట్ ఇయర్. విపరీతంగా పెరిగిన తర్వాత ఒక చిన్న ఇక్కడ పాస్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. స్టాక్ ఈస్ ట్రేడింగ్ బిలో ఇట్స్ 50-day మూవింగ్ యావరేజ్ అండ్ ట్రావెలింగ్ ఇన్ ద డౌన్వర్డ్ స్లోపింగ్ ఛానల్ అండ్ డైలీ చార్ట్స్. సో డైలీ చార్ట్స్లో డౌన్వర్డ్ స్లోపింగ్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది పదే పదే మైండ్ ట్రీలో. ఇఫ్ డజన్ క్రాస్ 4500, 4550 ఈ లెవెల్స్ని కనుక క్రాస్ చేయలేకపోతే స్టాక్లో మరింతగా సెల్లింగ్ రావచ్చు అనేది టెక్నికల్ అనాలిసిస్ చెప్తున్నమాట. ఇక ఎంఫసిస్ పరంగానేమో బిలో 2900 ఇట్ మే ఫాల్ టు 2650, 2700. 2900 లెవెల్ నిలబెట్టుకోలేకపోతే మాత్రం మరింత పతనం ఉండొచ్చు అనేది ఇక్కడ కనిపిస్తున్న అంశం. సో ఇవన్నీ మాట్లాడుకున్నాం. అబుదాబి ఓకే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ క్రెడిట్ పాలసీ ఉంది. మెయిన్గా బ్యాంక్ నిఫ్టీ ప్లే చేసేవాళ్ళు కీలుగా అబ్జర్వ్ చేయండి, పదే పదే అదే చెప్తున్నాం. ఇక బిజినెస్ స్టాండర్డ్ మార్కెట్స్ రీబౌండ్ యాజ్ ఒమిక్రాన్ ఫియర్స్ ఈజ్. Hyundai plans 6 EVs by 2028 to invest 4,000 crores. సో 4,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయబోతోంది 6 EVs ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద తీసుకురావాలని చెప్పి అంచనా. హుండాయ్ ప్లాన్స్, అలాగే రిలయన్స్, తాజీజ్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం. మెడ్ప్లస్ హెల్త్ ఐపీఓ ఓపెన్స్ ఆన్ మండే రోజున మన రాష్ట్రానికి, తెలుగు రాష్ట్రాలకు చెందిన కంపెనీ మెడ్ప్లస్. ఇందులో దాదాపు 780 రూపాయల నుంచి 790 రూపాయల ప్రైస్ బ్యాండ్తో వస్తుంది. 1,400 crores వరకు మెడ్ప్లస్ సమీకరించాలన్న ఆలోచనలో ఉంది ఐపీఓ ద్వారా. ఇది కూడా ఆఫర్ ఫర్ సేల్ త్రూ ద ఐపీఓ. ద కంపెనీస్ ప్లానింగ్ టు రైజ్ 600 crores బై ఇష్యూయింగ్ ఫ్రెష్ ఈక్విటీ షేర్స్. 600 కోట్ల కంపెనీలోకి రాబోతుంది ఫ్రెష్ ఈక్విటీ షేర్స్ జారీ చేస్తున్నందుకు. మిగిలిందంతా కూడా ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ప్రమోటర్లు విక్రయిస్తారు. లైక్ ప్రేమ్జీ ఇన్వెస్టర్స్, పిఐ ఆపర్చునిటీస్ ఫండ్ లాంటి కంపెనీస్ ఉన్నాయి. నాట్కో ఫార్మా కూడా 10 కోట్ల రూపాయలు విలువైన షేర్స్ని అమ్ముతుంది. గతంలో 1,640 కోట్ల రూపాయల ఇష్యూ అని అనుకున్నారు. దాన్ని ఐపీఓ సైజ్ తగ్గించుకొని 1,400 కోట్లకి ప్రస్తుతం పరిమితం చేసుకుంది మెడ్ప్లస్. ఇక రేట్ గెయిన్ ట్రావెల్ ఐపీఓ 41% సబ్స్క్రైబ్ అయింది. సో మొదటి రోజునే. మరొక వార్త, టెస్టింగ్ టైమ్స్ ఫర్ 10 న్యూలీ లిస్టెడ్ కంపెనీస్. సాధారణంగా యాంకర్ ఇన్వెస్టర్స్కి ఒక లాకిన్ పీరియడ్ ఉంటుంది. ఆ లాకిన్ పీరియడ్ అయిపోబోతోంది. వన్స్ ఆ లాకిన్ పీరియడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు స్టాక్స్ని విక్రయించుకునేందుకు అవకాశం ఉంటుంది. 1 month లాకిన్ పీరియడ్ ఐపీఓ తర్వాత లిస్ట్ అయిన తర్వాత. సో ఇప్పుడు ఈ ప్రధాన కంపెనీస్లో డిసెంబర్ 8న నైకా ఈరోజు దాని లాకిన్ పీరియడ్ అయిపోతుంది. రేపు ఫినో పేమెంట్స్ బ్యాంక్, తర్వాత డేట్స్ అన్ని ఇక్కడ ఇచ్చినట్టు వీళ్ళ యాంకర్ ఇన్వెస్టర్స్ లాకిన్ పీరియడ్ అయిపోతే ఒకవేళ వాళ్ళు గట్టిగా స్టాక్స్ అమ్ముకున్నట్టయితే స్టాక్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ కూడా ఉంటుందన్న విషయం ఇక్కడ మనం గమనించాలి. క్రిప్టో వైలేటర్స్ మే బి ఫైన్ 20 crores ఆర్ గెట్ 1.5 year జైల్ టర్మ్. సో క్రిప్టో వైలేటర్స్ ఎవరైతే ఉంటారంటే ప్రభుత్వం ఇంకా
దానికి సంబంధించిన ఫైన్ డీటెయిల్స్ తయారు చేస్తుంది. వన్స్ బిల్ వచ్చిన తర్వాత ఆ వైలేషన్ జరిగితే 20 కోట్ల రూపాయల దాకా పెనాల్టీ, 7.5 వరకు జైలు శిక్ష కూడా పడే ప్రమాదం ఉంది. ఇక బ్రైట్కామ్ గతంలో లైకోస్ అన్న స్టాక్ అన్న పేరుతో ఉన్న కంపెనీ బ్రైట్కామ్ మీడియా మింట్ అనే కంపెనీని 566 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇది. ఒక చిన్న కంపెనీ దాదాపు 566 కోట్లు అండ్ దట్టు 360 కోట్ల క్యాష్ డీల్, 360 crores క్యాష్ని ఇస్తుంది కంపెనీ. 170 crores వర్త్ బ్రైట్కామ్ స్టాక్స్ని 36 కోట్లు ఇమీడియట్గా 6 months లోపున క్యాష్ ఇవ్వబోతోంది. మీడియా మింట్ అన్న కంపెనీ 1300 ఎంప్లాయీస్ ఆల్రెడీ ఉన్నారు ఇప్పటికే. వీళ్ళకి న్యూయార్క్ టైమ్స్, నెట్ఫ్లిక్స్ ఇలాంటి ప్రధాన కంపెనీస్ ఇంటర్నేషనల్ క్లయింట్స్గా ఉన్నారు అని చెప్పి మీడియా మింట్ చెప్తోంది. సో మొత్తానికి ఒక మేజర్ అప్డేట్ ఇది. బ్రైట్కామ్ కూడా దాదాపు 1700 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. 25 లొకేషన్స్లో కంపెనీ వర్క్ చేస్తుంది. ₹4 ఉన్న షేర్ ఇప్పుడు ₹140 దగ్గర ట్రేడ్ అవుతుంది. అత్యధికమైన లాభాలు, దాదాపు 3,300% లాభాలను ఇచ్చిన కంపెనీ ఇది బ్రైట్కామ్. సో ఇది మేజర్ న్యూస్ అప్డేట్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.